హాయ్ అండి, నేను మీ సుకన్యాని. ఈరోజు చికెన్ లెగ్ పీస్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేయబోతున్నాను. చికెన్ని ఇలా శుభ్రంగా కడిగేసేసి మధ్య మధ్యలో ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ పేస్టు, ధనియాలు, చెక్క, లవంగా ఇదంతా పౌడర్ చేసుకొని 1 స్పూన్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా ముక్కకి బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి. మీరు దీనిలో బియ్యపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే అవేమి వేయకుండా హెవీ మసాలా కూడా నేను వేయలేదండి. చాలా సింపుల్గా అంటే సింపుల్గా చేస్తున్నాను. ఇది 1 గంట 2 గంటలు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ముందుగా నానబెట్టుకున్న ఈ లెగ్ పీసులని ఆయిల్లో వేసేసి చాలా అంటే చాలా సిమ్లో పెట్టేసి నిదానంగా వేయించుకోవాలి. 2 వైపులా కూడా నిదానంగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి ఎలా వేగిపోయినాయో, గోల్డెన్ కలర్లో వేగినాయి కదా, చూస్తుంటేనే చాలా బాగుంది. ఇలా చేసి పెట్టారంటే ఎవరైనా సరే సూపర్ అనాల్సిందే. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వంటతో మళ్ళీ కలుసుకుందాం.